లడాఖ్‌లో సంచలనాత్మకమైనటువంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఏదైతే మొన్ననే వాంగ్‌చుక్ చేసినటువంటిది అక్కడ పర్యావరణం సక్రమంగానే ఉంటది. అంతా బానే ఉంటది. కానీ అక్కడికి రైలేయడానికి వీల్లేదు. సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి వీల్లేదు. సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టడానికి వీల్లేదు. దానివల్ల పొల్యూషన్ వస్తుందన్నటువంటి ఒక దిక్కుమాలినటువంటి నేరేషన్ తీసుకొచ్చి పాకిస్తాన్‌లో మొన్న జరిగినటువంటి పర్యావరణ సదస్సుకి వెళ్ళొచ్చిన తర్వాతన అక్కడున్న యువతరాన్ని రెచ్చగొడుతూ కార్యక్రమం ఆమరణ నిరాహారదీక్ష చేసి జన్‌జీ ఉద్యమం పేరుతో అక్కడ చివరికి బీజేపీ కార్యాలయం మీద, ప్రభుత్వ కార్యాలయం మీద, సీఆర్‌పీఎఫ్ మీద దాడి చేస్తే పూర్తిగా ఇప్పుడు దారిలోకి తెచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. వేగంగా బలగాలు దించితే ఇప్పుడు పరిస్థితి కంట్రోల్‌లోకి వచ్చేసింది. ఏదైతే అంతకుముందు మాకు ప్రత్యేక ఏది కేంద్రపాలిత ప్రాంతం కావాలన్న డిమాండ్తో ఒకప్పుడు ఉద్యమాలు జరుగుతాయి. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం కాదు, రాష్ట్ర హోదా కావాలన్నటువంటి ఉద్యమాలు ఇతను లీడ్ చేస్తున్నటువంటి వేళ దాన్ని అక్కడ నిలదీయడం ప్రారంభించేటికి ఆగిపోయింది. అయితే ఈ వాంగ్‌చుక్‌కి విదేశీ ఫండింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం శాటిలైట్ ఫోన్ల ద్వారా కథ నడుపుతున్నాడు అన్నటువంటి కారణంగా ప్రస్తుతం వాంగ్‌చుక్‌ని అరెస్ట్ చేశారు లడఖ్లో. నిన్నే అతను చెప్పుకొచ్చాడు, నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 2 ఏళ్ల పాటు బెయిల్ కూడా రానివ్వని విధంగా చేయొచ్చు, కానీ ఇక్కడ నేను రెచ్చగొడతానని చెప్పకుండా ఈ ప్రాంతంలో యువతరం ఊరుకోరు అంటూ ఆల్రెడీ కామెంట్స్ చేసుకొచ్చాడు. దానికి భయపడి ఆగిపోతుంది అనుకున్నాడు. కానీ మోడీ సర్కార్ అయితే నిర్మోహమాటంగానే ముందుకెళ్ళింది. దీంతో కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. శని ఆదివారాలు కోర్టు సెలవు కావడంతో మరి ముందు జైలుకి వెళ్తాడా ఏంటనేది తేలాల్సి ఉంది.